ఇక్కడ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు రాజగోపురం ఎదురుగా ఇక్కడ మీరు దీపం పెట్టండి, లేదంటే ఆర్తికపురం కానీ పెట్టే ప్లేస్ అండి ఇది. ఇది ఎగ్జాక్ట్గా రాజగోపురం ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ దీపం పెట్టిన తర్వాత మీరు మీ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టవచ్చండి. మీకు కనిపిస్తుంది చూడండి రాజగోపురం, ఇదే అండి రాజగోపురం. ఇక్కడ మీరు దీపం పెట్టిన తర్వాత మీ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. మొదలు పెట్టిన తర్వాత మనకు మొదటగా వచ్చేది ఇందిరాలింగం. ఈ లింగాన్ని స్వయంగా ఇంద్రదేవుడు ప్రతిష్ఠించాడండి. ఇంకో మీకు బోర్డు కనిపిస్తుంది కదా, ఇంద్రలింగం. ఇది రాజగోపురం నుంచి కేవలం ఒక 300 మీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఇదే మొట్టమొదటి లింగం. మనం గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, గిరి ప్రదక్షిణలో ముఖ్యమైనది ఏంటంటే మనం గిరి ప్రదక్షిణ చేసే టైంలో మనకు ఆ గిరి చుట్టూ 8 లింగాలు ఉంటాయండి. ఆ 8 లింగాలను మనం దర్శించాలి. అందులో మొట్టమొదటిదే ఈ ఇందిరలింగం అండి. ఈ 8 లింగాలు కాకుండా మిగతా వేరే లింగాలు కూడా ఉంటాయి, అది కూడా దర్శించుకోవచ్చు. కానీ ముఖ్యమైనవి మాత్రం ఈ 8 లింగాలండి. అందులో మొట్టమొదటిది ఇందిరలింగం. ముందు వీడియోలో మీకు మిగతా 7 లింగాల గురించి కూడా చెప్తాను నంబర్ వైజ్. ఇప్పుడు మనం మొట్టమొదటి ఇంద్రలింగం దర్శనం అయిపోయింది. ఇది రాజగోపురం అండి. మనకు మీరు గిరి ప్రదక్షిణ చేసే టైంలో మీకు ఈ విధంగా గిరికి సంబంధించిన మ్యాప్లు బోర్డులు పెట్టడం జరిగింది. మీరు ఎగ్జాక్ట్గా ఈ బోర్డు ఉన్న ప్లేస్లో మీరు చూస్తే మీరు ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ఉన్నదో ఈ మ్యాప్లో మీరు గమనించవచ్చండి. ఈ మ్యాప్ ద్వారా మీరు గిరి ప్రదక్షిణ చేయవచ్చు. ఇది విఘ్నేశ్వరుని ఆలయం అండి. ఇది అగ్నితీర్థం అని ఒక చిన్న ఆలయం ఉంది. అక్కడ మన గిరి ప్రదక్షిణ చేసే టైంలోనే వస్తుంది. రెండవదండి ఈ అగ్నిలింగం అండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 8 ముఖ్య లింగాలని. అందులో మొట్టమొదటి ఇంద్రలింగం అయితే రెండవది ఈ అగ్నిలింగం అండి. ఇది శ్రీ భగవాన్ రమణ మహర్షి గారి ఆశ్రమం అండి. ఇది మెయిన్ గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పైన శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అది. ఇక్కడ మీరు రమణ మహర్షి ఆశ్రమంలో వెళ్తే కంపల్సరీగా కొద్దిసేపు అయినా ధ్యానం చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రమణ మహర్షి ఆశ్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మన గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము, కంటిన్యూ. మీకు ఈ గిరి ప్రదక్షిణ ప్రతిరోజు చాలామంది భక్తులు చేస్తూ ఉంటారండి. మీకు వీడియోలో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా గిరి. గిరి చూడండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.
మూడవది యమలింగం అండి. ఇప్పుడు మనము మూడో లింగం దగ్గరకు వచ్చాము. ఇది దుర్వాస మహర్షి యొక్క స్థానం అండి. ఇక్కడ దుర్వాస మహర్షి విగ్రహం ఉంటుందండి. ఇది కూడా దర్శించుకోండి. మన గిరి ప్రదక్షిణ దారిలోనే ఉంటుంది. మనము గిరి ప్రదక్షిణ చేసే టైంలో గిరి ప్రదక్షిణకు సంబంధించిన మ్యాప్లో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది చాలా చోట్ల. ఇవి మనము ఏ ప్లేస్లో ప్రజెంట్ ఉన్నాము గిరి ప్రదక్షిణ టైంలో ఈ మ్యాప్ మనకు తెలియజేస్తుందండి. ఈ నాలుగవది నైరుతి లింగం అండి. మేము గిరి ప్రదక్షిణ చేసే టైంలో నెమలి కనిపించిందండి. ఆ నెమలిని వీడియో తీశాను. చూడండి నెమలి ఎంత బాగుంది. దారిలో ఒక స్థానంలో ఈ జింకలు ఉన్నాయని ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దాని లోపల జింకలు ఉన్నాయి. దారిలో మనకు ఈ నంది విగ్రహం ఉంటుందండి. దారిలోనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుందండి మనకు. గిరి ప్రదక్షిణ దారిలోనే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఈ విధంగా ఏర్పాటు చేశారండి. చిన్న టెంపుల్ ఒకటి ఉంటుంది. అక్కడే ఈ పాదాలు కూడా ఉంటాయి. గిరి చూడండి అండి, అత్యద్భుతంగా కనిపిస్తుంది మనకు ఈ పాయింట్లో నుంచి.
ఇది వరుణలింగం అండి. నెక్స్ట్ 5వది ఇది. ఆరవదండి, ఇది వాయులింగం. ఈ గిరి ప్రదక్షిణ మీరు కాలినడకన చేయాలండి. చేస్తే మీకు సుమారుగా 7 గంటల సమయం పడుతుందండి. ఇది చంద్రలింగం అండి. ఇది కుబేరలింగం అండి, 7వ లింగం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఇది ఈశాన్య లింగం అండి. ఇది 8వ లింగం. మనం చెప్పుకున్న 8 లింగాలు ఇవే అండి. మనం చెప్పుకున్న 8 లింగాల్లో చివరి లింగం ఇది ఈశాన్య లింగం అండి. ఈ ఈశాన్య లింగం
దర్శనం తర్వాత మనము రాజగోపురానికి దగ్గరికి చేరుకుంటామండి. అక్కడ నుంచి సుమారు 1 కిలోమీటర్ ఉంటుందండి రాజగోపురం. మళ్ళీ రాజగోపురం చేరుకోగానే మన గిరి ప్రదక్షిణ సమాప్తం అవుతుందండి. ఇదే చిట్ట చివరి ఈశాన్యలింగం యొక్క ఆలయం అండి. ఇప్పుడు మనం రాజగోపురం దగ్గరకు వచ్చామండి. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడ గిరి ప్రదక్షిణ మనము పూర్తి చేసాము. చివరిగా మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చి అరుణాచలేశ్వరం గారికి ఒక నమస్కారం చేసి మన గిరి ప్రదక్షిణ ఇంతటితో ముగియాలండి. ఇవ్వండి అరుణాచల ఆలయం యొక్క విశేషాలు. థ్యాంక్ యూ.